డిఎస్సి నియామకాల్లో అవినీతి జరిగిందంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలకు తిరుపతిలోని కూటమి నేతలు కౌంటర్ ఇచ్చారు. మెగా డిఎస్సిపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ చేశారు. దమ్ముంటే ఆధారాలతో తిరుపతి ప్రెస్ క్లబ్ కు రావాలంటూ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, శాప్ చైర్మన్ రవినాయుడు ఛాలెంజ్ చేశారు. అయితే వైసీపీ నేతలు ఎవరూ హాజరు కాకపోవడంతో కూటమి నేతలు ఫైర్ అయ్యారు. డిఎస్సి నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని, నిరాధార ఆరోపణలతో అభ్యర్థులను గందరగోళానికి గురి చేస్తున్నారని అంటున్న కూటమి నేతలు మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో మెగా డిఎస్సి పై కూడా ఇటు రాజకీయ పరిణామం, అదేవిధంగా మాటల యుద్ధం కూడా నడుస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి తిరుపతిలో విజయోత్సవ సభ అనంతరం కూడా ఇటు కూటమి నేతలు కూడా ఇటు వైసీపీ ప్రభుత్వానికి, అంటే వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి మెగా డిఎస్సిలో కూడా మెగా అవకతవకలు జరిగాయని చెప్పి కూడా వాదనకు వ్యతిరేకంగా కూడా దీనికి ఏదైతే కూడా తాము చెప్పినటువంటి మాటల్ని కూడా ఖండిస్తూ బహిరంగ చర్చకు సవాలని చెప్పి కూడా ఒక పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి, అంటే సుమారు గంటకు పైగా కూడా తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా కూడా వీళ్ళు వేచి ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు రాష్ట్ర వీపు, అదేవిధంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడి తెలుసుకున్నాం. సార్, ఎందుకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సార్? గత నెల రోజులుగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి 2025 ఇచ్చి 16,347 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. చాలా ట్రాన్స్పరెంట్గా, అద్భుతంగా నారా లోకేష్ గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని 148 రోజుల్లో ఎన్ని కేసులు వేసినా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆపాలని ఎన్ని కేసులు వేసినా కూడా వాటన్నిటిని పరిష్కరించి 16,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ ఉద్యోగాల్లో చేరారు సంతోషంగా. ఈరోజు ఆల్మోస్ట్ సంవత్సర కాలం నుంచి పనిచేసుకుంటున్నారు. ఎక్కడ ఎటువంటి సమస్య లేదు. ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన ఫలితాలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ చూసి కడుపు మంటతోటి ఈరోజు ప్రవర్తిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎట్లయినా చెడగొట్టాలని చెప్పనేసి అసత్య ఆరోపణలు చేస్తూ వచ్చారు. వాటన్నిటికి కూడా ప్రభుత్వం తరఫున అధికారులు మొత్తం అందరూ కూడా సమాధానం చెప్పారు, ఎగ్జాంపుల్తో సహా. అయినా కూడా ఇంకా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. దానికి మేము సవాల్ విసరడం జరిగింది. అమరావతి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రెస్ మీట్ పెట్టి మీడియా సాక్షిగా నేను, రవినాయుడు గారు, అందరూ, రాంగోపాల్ రెడ్డి గారు వస్తాము, తిరుపతి వస్తాము, తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు రండి, మీకు దమ్ముంటే ప్రెస్ క్లబ్ దగ్గర ఉంటాం, మేము ఆధారాలతో వస్తాం, మీరు చెప్పే ఆరోపణలన్నీ అవాస్తవం అని చెప్పనేసి మొత్తం ఆధారాలతో వస్తాము, ప్రూవ్ చేయగలిగిన దమ్ము మీకుంటే చేయండి, మా తప్పని తేలితే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం, మీది తప్పని తేలితే మీరు ఈ 16,000 మందికి ప్లస్ నిరుద్యోగులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి మీ జగన్మోహన్ రెడ్డితో సహా అని చెప్పడం జరిగింది. అయినా కూడా ఎవరు రాలా. 2 గంటల నుంచి ఇక్కడి నుంచి నేను శాప్ చైర్మన్ గారు నేను ఇద్దరం వెయిట్ చేస్తా ఉన్నాం. ఒక్కరు కూడా రాలేదు. మసిగుడ్డ కాల్చి మొహానేయటం తప్పిస్తే, దొంగల్లాగా పారిపోవటం తప్పిస్తే, తప్పు చేయని వాడు ఇట్లా ధైర్యంగా నుంచొని సమాధానం చెప్పడానికి రెడీగా ఉంటారు. తప్పు చేసిన వాళ్ళు, అబద్ధాలు చెప్పిన వాళ్ళు, అవాస్తవాలు చెప్పిన వాళ్ళు అట్లా దొంగల్లాగా పారిపోయి ప్రజల ముందుకు రారు, మీడియా ముందుకు రారు అనే దానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ కొట్టలేదు. సుమారు 25,000 మందికి కూడా ఈ మెగా డిఎస్సి ఫస్ట్ అందిస్తామని చెప్పి ఇప్పుడు కేవలం 16,000 మందికే కేటాయించి కూడా చేతులు దులుపుకున్నారని చెప్పి కూడా ఒక వాదన కూడా తీసుకొచ్చారు. దీన్ని ఎలా చెప్తారు? ఇది ఇంతకన్నా సిగ్గులేని ప్రశ్న వైఎస్ఆర్సీపీ వాళ్ళకి రాదు. నువ్వేం చేసావు? జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పావు. ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చావా? లాస్ట్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, హడావుడిగా 6,000 మందికి డిఎస్సి అది ఇది అని చెప్పేసావు. అది కూడా ప్రాసెస్ ఎట్లా తెలుసు? ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోద్దని తెలిసి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు. మళ్ళీ జాబ్ క్యాలెండర్కి 10,000 జాబ్స్ తోటి నోటిఫికేషన్ ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని లోకేష్ గారు చెప్తా ఉన్నారు. ప్లస్ అటు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు ఉద్యోగాల కోసం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం. భారతదేశంలో హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఇంత ఉద్యోగ కల్పన జరుగుతుంటే నువ్వు సిగ్గు లేకుండా ఉద్యోగాల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ప్లీజ్ మాట్లాడవద్దని రిక్వెస్ట్ చేస్తాను. షాప్ చైర్మన్ రవినాయుడు గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడదాం. దీనికి సంబంధించి ఈ మెగా డిఎస్సికి సంబంధించి కూడా పేపర్లు లీక్ అయ్యాయి. లీక్ అవడంతోనే ఈ విధంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్పి కూడా ఇటు గత ప్రభుత్వం అయితే కూడా ఆరోపిస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? మేము నెల నుంచి చెప్తున్నాం, ఇది ఎక్కడ లీక్ అయింది, ఎవరు లీక్ చేశారు, ఏంటంటే ఎవరో నవీన్ అని చెప్తాడు. ఆ ఫస్ట్ లీక్ అని చెప్తాడు, వాడు ర్యాంకర్ అంటాడు, ఎందుకు ఉద్యోగం ఏం లేదు. అసలు లీక్ అయిందని చెప్తున్నాడా, ర్యాంక్ వచ్చిందని చెప్తున్నాడా, ఉద్యోగం వీలేదని చెప్తున్నాడా? దాంట్లో స్పష్టత. చివరికి ఏం చేశారు? స్పోర్ట్స్ వైజ్ తిప్పారు. ఫస్ట్ ఏమన్నారు? సర్టిఫికెట్ లేకుండా ఉద్యోగం ఇచ్చేసినారు అన్నారు.
ఆన్లైన్లో సర్టిఫికెట్లు ఉన్నాయి చెక్ చేసుకోండి అంటే ఆ ఫేక్ సర్టిఫికెట్లు అన్నారు. శాప్ ఇచ్చిందన్నారు. మేము ఈ సర్టిఫికెట్లు మాకు సంబంధం లేదు, అసోసియేషన్స్ ఫెడరేషన్స్ వస్తాయంటే తూచండి. దాని తర్వాత ఏమన్నారు, ప్యాకాట్ ఆడిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసారు. ఆ బ్రిడ్జ్ గేమ్ గురించి మనం బ్రిడ్జ్ గేమ్ మేము కాదు రికగ్నైజ్ చేసింది, ఆ ఫెడరేషన్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది. వాళ్ళు ఎవరికి మన రాష్ట్రంలో గేమ్కి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరంటే ముందే చెప్పాలి కదా అన్నారు. లాస్ట్కి మొన్న గోల్డ్ మెడలిస్టు ఒక అతను తీసుకొచ్చాం. వాస్తవమే 2002 అంటే 24 సంవత్సరాల ముందు అతను గోల్డ్ మెడల్ వచ్చింది. 24 సంవత్సరాల ముందు గోల్డ్ మెడల్ వచ్చింది. అతను మనం ఇచ్చిన నోటిఫికేషన్లో స్పష్టంగా ఉంది, ఏదైతే హయ్యెస్ట్ అచీవ్మెంట్ ఉందో హయ్యెస్ట్ అచీవ్మెంట్కి సంబంధించి ఏ సర్టిఫికేట్ అప్లై చేస్తారో అదే పరిగణలో తీసుకోబోతుంది. అది కూడా ఆన్లైన్లో ట్రాన్స్పరెన్సీగా నోటిఫికేషన్స్. అయితే అప్లై చేయకపోతే ఏముంది, ఉద్యోగం ఇచ్చింది అంటారు. లాస్ట్కి ఇప్పుడు ఏంటంటే మా ఎమ్మెల్యే ఎంపీ ఏదో అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళే సర్టిఫికేట్. ఇంతకంటే నీచం ఇంకోటి దుర్మార్గం ఏమన్నా ఉందా అని అడుగుతున్నాం. 600 కోట్లు అన్నారు, 400 కోట్లు అన్నారు, లాస్ట్ నేను 5 లక్షలకు వచ్చారు. మేము అడుగుతున్నాం బహిరంగ, మేము ఆరోపణలు వద్దు, ఆధారాలు. మేము వచ్చాం 1:30 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం. నిజంగా ఉంటే ఎవరైనా తీసుకుంటాను. ఇతను అభ్యర్థి, ఇతనికి అన్యాయం జరిగింది, ఎందువల్ల అన్యాయం జరిగిందో మేము వివరిస్తాం రండి. సవాల్ ఇచ్చినాం. మా ఎమ్మెల్సీలు ఇద్దరు కంచెల శ్రీకాంత్ గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు సెంట్రల్ ఆఫీస్లో కూర్చొని 2 రోజుల ముందు స్పష్టంగా అన్ని టీవీల ముందర మీడియా ముందర అనౌన్స్ చేశారు, 11 గంటలకు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఉంటాము అని చెప్పారు. మేము 1 గంటే చెప్పాము, మేము ఇంకొక గంటకి ఎక్స్ట్రా కూడా ఉన్నాం, ఎవరు రాలా. అంటే దీని అర్థం ఏంటి, వాళ్ళ దగ్గర బురద ట్యాంకులుగా ఉన్నాయి, మసికోటలు రెడీ చేసుకున్నారు. వేసుకుంటామంటే మేము తుడుచుకుంటాం, కానీ ఈరోజు స్పష్టమైన ఆధారాలతో మేము తిప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ కూడా చర్చకి ఇదే విధంగా బహిరంగ అంటే ఈ రోజు అయితే 2 గంటలు మీరు వెయిట్ చేశారు, రాలేదు. మళ్ళీ కూడా వాళ్ళు మళ్ళీ ఒకసారి సవాల్ చేస్తే ఖచ్చితంగా వచ్చేదానికి మీరు ఏమన్నా ముందుకు వస్తారు? వాళ్ళకి కావాల్సిన రోజు చర్చ కావాలి. మేము ఈరోజు స్పష్టంగా చెప్పాం, సిగ్గు ఎగ్గుంటే ఇంక మాట్లాడరు. నిజంగా సిగ్గుంటే, లజ్జ మానం ఉంటే ఇంక మాట్లాడదు దీని మీద. ఇది మొత్తానికి సంబంధించి కూడా చూసుకుంటే ఏదైతే కూడా ఇటు కంచర్ల శ్రీకాంత్ కావచ్చు, అదేవిధంగా సబ్ చైర్మన్ రవినాయుడు కావచ్చు, సో దాదాపు ఇక్కడ 2 గంటల సేపు పైగా కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఏదైతే డిఎస్సి మెగా నియామకాల్లో సంబంధించి కూడా అవకతవకలు జరిగాయని చెప్పి కూడా గత ప్రభుత్వం ఆరోపించింది. వాటిని నిజ నిర్ధూరూపణ చేసేందుకు కూడా మేము బహిరంగ సవాలుకు అయితే కూడా వస్తామని చెప్పి ముందుగానే కూడా ప్రకటించాము. అంటే దీనికి సంబంధించి మీడియా వేదికగానే ప్రకటించాము. అయినప్పటికీ సంబంధించి చూసుకుంటే సుమారు 2 గంటలకు పైగా కూడా ఇక్కడ వేచి చూసాము. అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళు రాలేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం మాత్రమే వీళ్ళు చేస్తున్నారని చెప్పి కూడా వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YK టీవీ.